నిషేధిత జాబితాలో ఉన్న ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే 22A రద్దు చేయాలన్న గుంజపడుగు హరిప్రసాద్. కరీంనగర్ లోని రేకుర్తి, విద్యానగర్, కొత్తపల్లి, చింతకుంట, మల్కాపూర్ రోడ్ తదితర ప్రాంతాల్లో పట్టాదారులుగా ఉన్నవారిని అక్రమంగా 22A నిషేధిత జాబితాలో చేర్చడంతో ఈ ప్రాంతాలలో నివసించే ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. రేకుర్తి మరియు ఇతర ప్రాంతాలలో ఉండే ప్రజలు తమ అవసరాల కోసం భూములను అమ్ముకునే పరిస్థితి లేకుండా పోయింది. రిజిస్ట్రేషన్ ఆగిపోయి కొనుగోలు, అమ్మకాలు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇంటి నిర్మాణం చేసుకోవడానికి ఎలాంటి లోన్లు రాకుండా ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ నగర పరిధిలోని ఈ ప్రాంతంలో నివాస గృహాలు, ప్లాట్లు మరియు పట్టా భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల వేలాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వారు పేర్కొన్నారు. జై తెలంగాణ. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 22A అనేటువంటి సమస్యతో ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రొప్యూటెడ్ ల్యాండ్స్ అన్నీ, ఈ సర్వే నెంబర్లు అన్నీ కూడా ప్రొప్యూటెడ్ ల్యాండ్ కింద చేర్చి ఒక పెద్ద భూమాఫియాకు ఈ ప్రభుత్వం తెరలేపింది. ఎవరైనా అరే మా స్థలమంతా కూడా ప్రొప్యూటెడ్ ల్యాండ్లోకి పోయింది అంటే ఎంత ఇబ్బంది పడతారో, ఎంత ఆవేదనకు గురవుతారో ఇప్పుడు మనకు కనబడుతూ ఉంది. ఇలా రాష్ట్రం అంతా కూడా దీని మీదనే మాట్లాడుతూ ఉన్నాయి. ఇలా మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా మరి ఈ సమస్యను పట్టించుకున్నట్టు కనబడతలేదు. ఇలా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ముఖ్యమంత్రి గారు కూడా విదేశీ పర్యటన ముగించుకొని మరి తెలంగాణకు వచ్చారు. తెలంగాణలో కూడా చాలామంది సమస్యలు ఉన్నాయి. దాంట్లో ప్రధానమైనటువంటి సమస్య 22A. ఈరోజు కరీంనగర్ విషయానికి వస్తే విద్యానగర్, కొత్తపల్లి, మల్కాపూర్ రోడ్డు, రేకుర్తి ప్రధానంగా ఈ కాలనీలో ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా ప్రొప్యూటెడ్ ల్యాండ్ కింద దాదాపు 800-900 ఎకరాలను ప్రొప్యూటెడ్ ల్యాండ్ కింద చేర్చి 22A కింద చేర్చడం జరిగింది. ఈరోజు మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ప్రభుత్వ అనుమతితోటే రిజిస్ట్రేషన్లు జరిగినాయి. ఇలా మున్సిపల్ శాఖ అనుమతులతో ఇంటి పర్మిషన్లు వచ్చినాయి. కానీ ప్రొబిటెడ్గా ఎందుకు చేర్చబడ్డది? ఇలా ప్రభుత్వం అధికారులే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ యంత్రాంగం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నీకు సరైన పత్రాలు ఉంటాయి. ఇలా ఇంటి పర్మిషన్కు పోతే లింకులతో సహా పెట్టాల్సి వస్తుంది. లింకు డాక్యుమెంట్లు అన్నీ కూడా నీకు ఆన్లైన్లో పెట్టాల్సి వస్తుంది. అదేవిధంగా మరి ఇప్పుడున్నటువంటి ల్యాండ్కు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలన్నీ కూడా మళ్ళీ మన ఇంటి పర్మిషన్లో చూపాల్సి వస్తుంది. మీకు ల్యాండ్ కనుక ఇది ప్రొబిటెడ్ లిస్ట్లో ఉన్నట్లయితే రిజిస్ట్రేషన్లు ఎందుకు జరుగుతాయి? ఇంటి పర్మిషన్లు మున్సిపల్ శాఖ ఎందుకు ఇస్తుంది? ఇందులో అధికారుల చేతివాటం ప్రదర్శించినట్టు కాదా? ఇలా దీని మీద అధికారులే సమాధానం చెప్పాలి. ఇలా ఒక్కిళ్ళు కాదు, 2 ఇళ్ళు కాదు, దాదాపు ఒక 10,000 మంది ఈ బాధతో, ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కరీంనగర్ ప్రాంతంలో విద్యానగర్ కానీ, రేకుర్తి కానీ, కొత్తపల్లి కానీ, కొద్ది బాగా మల్కాపూర్ కానీ, ఈ దాదాపు ఒక 10,000 మంది, 10,000 కుటుంబాలు ఇలా ఇబ్బంది పడుతూ ఉంటే ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టయినా లేదు. ఇలా ఇంత ఆవేదన పడుతూ ఉన్నారు జనాలు. అసలు మా భూములు ఉంటాయా, పోతాయా? మేము 6 కాలం కష్టపడి ఇలా ఒక్కొక్క ఇటుక పేర్చుకొని ఇల్లు కట్టుకుంటే తీరా వస్తే మీ భూమి అంతా కూడా ప్రొబిటెడ్ లిస్ట్లో ఉందని చెప్పి నోటీసులు ఇవ్వడం, ఇబ్బందులకు గురి చేయడం, నిత్యం పేపర్లో వస్తూ ఉంటే అసలు దీన్ని అమ్మేవాడు లేక, కొనేవాడు లేక, ఏదన్నా మనం ల్యాండ్ కొనాలనుకుంటే ఎందుకు కొనుక్కుంటాం? ఇంత ఆడపిల్ల ఉంటే ఇంత పెళ్లి కక్కెరకు వస్తుందనో, పిల్లగాళ్ళ చదువు కక్కెరకు వస్తుందనో మనం స్థలాన్ని కొనుక్కొని పెట్టుకుంటాం. అంటే పెళ్లి కరిగినటువంటి బిడ్డ ఉంటే, పెళ్లి కుదిరితే ఆ ల్యాండ్ను అమ్మడానికి పోతాం. వచ్చినటువంటి డబ్బులతో పిల్లల పెళ్లిళ్ళు చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ ఈరోజు జరుగుతున్నది ఏంది? ఇలా నేను చెప్పినటువంటి ప్రాంతాల్లో అసలు కొందామన్నా అవసరాలు పడి
పెళ్ళిళ్ళకో చదువులకో అమ్ముకుందామని పోయిన కొనేటోళ్ళు లేరు. దీంట్లో ఈ ప్రభుత్వం వచ్చిన కారణం మరీ ఎక్కువైపోయి అసలు రేకుర్తి, విద్యానగరు, కొత్తపల్లి అంటే అసలు భూముల దిక్కు పోయేటోళ్ళు లేరు. అంటే ఈ భూముల్ని ఏం చేయాలనుకుంటుంది ప్రభుత్వం? దీనిపైన ప్రజలకు సమాధానం చెప్పాలా. ప్రజలు అయోమయానికి గురవుతున్నారు, ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ఇలా ఇండ్లు కట్టుకొని చాలామంది పురుడ్లు పుట్టింటికలు ఆ ఇళ్లలో చేసుకొని ఇలా మీది ప్రొబేట్లర్ లిస్ట్ ఉందంటే అనేక మంది గుండెలు ఆగిపోయేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధితో ఈ ప్రొబేట్లర్ లిస్టులకు వెళ్ళి మీరు ఉంటే నిజంగా ఎక్కడైతే ప్రొబేట్లర్ లిస్టు స్థలాలు ఉంటాయో అక్కడనేమో ఈ మంత్రులు పోయి కబ్జాలు పెట్టేటువంటి పని చేస్తూ ఉన్నారు. నిజంగా గుంట, అరగుంట, 2 గుంటలు తీసుకొని ఇల్లు కట్టుకున్న దగ్గరకు వచ్చేమో భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రభుత్వ జాగాల్ని ఎవరైతే కబ్జా పెట్టినరో, ప్రభుత్వ జాగాల్ని ఎవరైతే చెరుస్తానరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా ప్రభుత్వం విడిపించాల్సిన అవసరం ఉంది. ఇలా మంత్రులే కబ్జాలకు పాల్పడుతూ ఉన్నారు, ఇలా అధికార పార్టీ నాయకులే కబ్జాలకు పాల్పడుతూ ఉన్నారు, ఇలా ఎమ్మెల్యేలే కబ్జాలకు పాల్పడుతూ ఉన్నారు. ల్యాండ్లన్నీ కూడా భూ కబ్జాలు పెట్టి కొంటా ఉన్నారు. ఇలా హైదరాబాద్ నగరంలో మొన్న రికార్డు స్థాయిలో ధర పలికింది. కొన్నోళ్ళు లేవలే అంటే మళ్ళీ ఇదే ప్రభుత్వ పెద్దలు. మీరు ఒక పక్క భూములు అమ్ముతున్నాం, రియల్ ఎస్టేట్ చేస్తున్నాం అని చెప్పి ముఖ్యమంత్రికి సంబంధించిన వాళ్ళకి భూములు దక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మేము చాలా దగ్గరగా గమనిస్తూ ఉన్నాం. మా నాయకురాలు కవితమ్మ కూడా చాలా దగ్గరగా గమనిస్తూ ఉంది. ఖచ్చితంగా మీ భరతం పట్టే రోజులు వస్తాయి. ఇలా పేదలను హింసించకండి, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక 10,000 కుటుంబాలు రోడ్ ఎక్కుతూ ఉన్నాయి. కనీసం మీకు ముందు చూపు లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం, మంత్రి ఒక మాట మాట్లాడతాడు, ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడతాడు. ఇలా మంత్రులకు ముఖ్యమంత్రికి పొంతన లేకుండా ప్రభుత్వ అధికారులు ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. ఇలా ప్రభుత్వం అంటే ఒక విధానంతో పనిచేయాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. ఇలా మంత్రులంతా కూడా అడిలా కొట్లాడుకునే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇలా ఒక్కొక్క ఎమ్మెల్యే వాళ్ళే చిచ్చు. అసలు ఈ ప్రభుత్వం ఉంటుందా, ఊడుతుందా, పోతుందా, ఆగస్టు సంక్షేమం ఏమైనా వస్తుందా? ఎందుకంటే మనం గతంలో చూసినాం, ఆగస్టు రాగానే ప్రభుత్వాలకు గజగజలాడిపోయే పరిస్థితి ప్రభుత్వ నాయకులకు. ఎందుకంటే పదవి ఉంటుందా పోతుందా అనేటువంటి పరిస్థితి. గతంలో కూడా చూసినాం, ఎన్టీఆర్ గారు అమెరికాకు పోతే వచ్చేవరకు పదవి ఊడిపోయింది ఆగస్టు నెలలో. మరి ఇవాళ కూడా ముఖ్యమంత్రి పోయి ఇవాళనే తెలంగాణకు వచ్చినట్టు పరిస్థితి కనబడుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి రెవెన్యూ మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ ఈ ప్రొబేట్లర్ లిస్టులో ఉన్నటువంటి నిజంగా ఎంక్వైరీ చేయండి, ఒక కమిటీ వేయండి, పారదర్శకంగా విచారణ జరపండి. అటువంటి ప్రభుత్వ స్థలాలు ఏమన్నా ఉంటే ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. కానీ అర్ధగుంట, గుంట, 2 గుంటలు కొన్నోళ్ళని ఇబ్బంది పెట్టి ఈ ప్రభుత్వం వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేయాలని చూస్తే తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ ప్రజలకు కానీ, కరీంనగర్లో, విద్యానగర్లో ఉండేటువంటి ప్రజలకు కానీ, రేకుర్తిలో ఉండే ప్రజలకు కానీ, కొత్తపల్లిలో ఉండే ప్రజలకు కానీ తెలంగాణ రక్షణ సేన రక్షణ కవచంగా నిలబడుతుంది. ఈ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ఎండగడుతుంది. మీరు కనుక వెంటనే దీన్ని జాబితా నుండి తొలగించకపోతే పెద్ద ఎత్తున తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము.